బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, హరీష్ రావులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. దమ్ముంటే ఓయూ ఆర్ట్స్ కాలేజీ ముందు ఇద్దరు నేతలు ధర్నాకు దిగాలన్నారు. కొంతమంది విద్యార్థులను అడ్డుపెట్టుకుని బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీని అడ్డుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ఒక లంబాడి బిడ్డను ఇవాళ రెచ్చగొట్టి దీక్ష కూసబెట్టారు. ఇంకొక పక్క జడ్సన్ అని ఒక దళితుడిని దీక్ష కూసబెట్టారు. ఇవాళ ఇంకో కోచింగ్ సెంటర్ ఆయన దీక్ష కూర్చున్నాడు. ఎందుకు మోతీలాల్ కూర్చోవాలి, ఎందుకు పక్క జడ్సన్ కూర్చోవాలి? నేను సూటిగా సవాల్ విసురుతున్న హరీష్ రావుకు, కేటీఆర్ కు, సన్నాసులారా మీరు దీక్ష కూర్చోండి, మీరు సావనైన సవాలు వాయిదా అయిన పడాలి. ధైర్యం ఉందా? రాండి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఆర్ట్స్ కాలేజ్ ముందల బామార్దుల ఆమరణ నిరాహార దీక్ష కూర్చోండి. గ్రూప్ 1 పరీక్షలు, గ్రూప్ 2 పరీక్షలు, గ్రూప్ 3 పరీక్షలు, డిఎస్సి పరీక్షలు వాయిదానన్న లేకపోతే మీ ప్రాణాలన్న పోవాలి అనే నినాదంతో మీరు ఆర్ట్స్ కాలేజ్ ముందల దీక్ష చేయండి. మేము కాపలా ఇస్తాం, మిమ్మల్ని ఎవ్వడు ఆపడు, సూతం ఎన్రోల్ చేస్తారు. మీరిద్దరు నిజంగానే పరీక్షలు వాయిదా వేయాలంటే, మీ వాటిలో బలం ఉంటే, ఈ తెలంగాణ కోసం సావు నోట్ల తలకాయ పెట్టినని సన్నాసి కేసీఆర్ చెప్పేది నిజమే అయితే, ఇక ఆయన కంటే వయసు మీద పడ్డది లేవలేనోడు అసలే కాలు ఇరిగింది, ఆయనను వదిలేయండి. కానీ మీరిద్దరు బావబామర్దులు బిల్లా రంగాలు రాండి ఆర్ట్స్ కాలేజ్ ముందల. మోతీలాల్ అని ఒక లంబాడి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీఆర్ఎస్, బీజేపీ కుట్రలు చేస్తున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. కొంతమంది నాయకులు ఇంకా కాంగ్రెస్ పరిపాలన విమర్శలు చేస్తారని ధ్వజమెత్తారు. కేసీఆర్కు కాంగ్రెస్ పార్టీ ఉసురు తగిలిందన్నారు. ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను కాంగ్రెస్లో చేర్చుకుంటున్నారంటూ బీఆర్ఎస్ నేతలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ బీఆర్ఎస్ అధికారులు ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను చేర్చుకున్నారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ అధికారులు ఉన్న 10 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ కార్యకర్తలను హింసించారని, దాడులు జరిగిన సమయంలో కేసీఆర్ చెబుతున్న రాజనీతి ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. తన వరకు వస్తే కానీ కేసీఆర్కు బాధ తెలియటం లేదన్నారు. ఎప్పుడు కేసీఆర్ బలైన పడతాడో, ఎప్పుడు కేసీఆర్ పతనం అవుతాడో, విద్యార్థులను రెచ్చగొట్టి వాళ్ళని సావగొట్టి వాళ్ళ శవాల మీద పార్టీని బతికించుకోవాలని ఈ సన్నాసోడు విద్యార్థుల శవం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఆనాడు 6 అడుగులు ఉన్నాడు, 100 రూపాయలు పెట్టి లీటర్ పెట్రోల్ తెచ్చుకుండు, కానీ 10 పైసలు పెట్టి అగ్గిపెట్టే తెచ్చుకోలే. పెట్రోల్ డ్రామాతో హరీష్ రావు డ్రామా ఆడితే ఇది నిజం అనుకొని శ్రీకాంతాచార్య అని పేదోళ్ళ బిడ్డ పెట్రోల్ పోసుకొని తెలంగాణ ఉద్యమంలో ప్రాణ త్యాగం చేశాడు. అక్కడి నుంచి ఈశాన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, కానిస్టేబుల్ కిష్టయ్య, యాదయ్య, ఇట్లా వందలాది మంది పిల్లలు ప్రాణాలు తీసుకున్నారు. కానీ కేసీఆర్ కుటుంబంలో ఒక్కరన్నా చచ్చిపోయినానే. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం ప్రకటించారు. ఈ ఎన్నికల్లో కార్యకర్తలనే ఎంపీటీసీలుగా, సర్పంచ్లుగా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఇటీవల నామినేటెడ్ పోస్టులు నిజమైన పార్టీ కార్యకర్తలకు న్యాయం జరిగిందన్నారు. పార్టీ కోసం కష్టపడే వారికే పదవులు ఉంటాయన్నారు. 15 ఆగస్టులోగా రుణమాఫీ చేసి తీరతామని ప్రకటించారు. 100 రూపాయలు పెట్టి ఇక వచ్చేటివి మీ ఎన్నికలు, మా ఎన్నికలు అయిపోయినాయి. వేదిక మీద ఉన్న నాయకులందరికీ పదవులు ఏదో ఒకటి వచ్చినాయి. నిన్న 35 మంది కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చినాం. మీరు ఒక్కసారి పేర్లు చదువుని. ఒక్క పైరవికారు లేడు, ఒక్కడు ఎవడో ఎక్కడి నుంచో వచ్చిండని లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సెల్లుల చైర్మన్లకు ఇచ్చినాం, జిల్లా పార్టీ అధ్యక్షులకు ఇచ్చినాం. మొన్న ఎమ్మెల్యే టికెట్లు ఏదైనా అనుకోని పరిస్థితుల్లో రాకపోతే వాళ్ళందరికీ ఇచ్చినాం. ఇవాళ చైర్మన్లు 2 సంవత్సరాల కోసం వేసినాం. ఇవాళ పేపర్లల్లో, ఇవాళ పేపర్లలో పేర్లు రాశారు. ప్రతి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డోళ్ళకే ఇచ్చినాం. ఒక్క పైరవికారుని కూడా ఇయ్యలేదు. మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఈనాడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు న్యాయం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సు ఉచితంగా ఇచ్చింది. ఈ ప్రభుత్వం 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చింది. ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది. ఈ ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలు చేసి ఈరోజు 10 లక్షల రూపాయలు పేదోళ్లకు అందుబాటులోకి. ఈ ప్రభుత్వం 15 ఆగస్టు లోపల
2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పింది చేసి తీర్థమని మా మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది. ఇన్ని మంచి పనులు చేసి ఈ ప్రభుత్వం 30,000 ఉద్యోగాలు ఇచ్చింది. ఇంకా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 డిఎస్సి నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు పూర్తి చేసి ఈ సంవత్సరం ఆఖరి లోపల నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇవ్వాలని కంకణం కట్టుకొని బయలుదేరింది.